హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈక్యూ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను వస్తున్నా. ఈరోజు మనం విజయ్ సేల్స్ అనే ఒక స్టోర్కి వెళ్తున్నాం. ఐమాక్స్ చూద్దామని వెళ్తున్నాం. ఒకవేళ ప్రైస్ మంచి ఆప్షన్ వస్తే తీసుకొని వెళ్దాం ఇంటికి, లేదు అంటే మూసుకొని ఇంటికి పోదాం. ద బెస్ట్ ప్రైస్ వస్తే, ఎందుకంటే యూట్యూబ్లో మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే ఎడిటింగ్ ఇంపార్టెంట్, అండ్ ఇది వాయిస్ రిడక్షన్ చేసి అవన్నీ చేయాలంటే ల్యాప్టాప్ ఇంపార్టెంట్. మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, బేసిక్ ల్యాప్టాప్ ఉంది. సో ఇంకా ఇది తీసుకొని ఎడిటింగ్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇద్దామని ల్యాప్టాప్ తీసుకున్నామని డిసైడ్ అయ్యాను. సో మీకు కూడా ఏమైనా ఎడిటింగ్ కావాలంటే చెప్పండి, చేసిస్తాను. నేను నేర్చుకొని మీకు చేసి పెడతాను. నాతో పాటు మీకు ఎడిటింగ్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి, మీకు కూడా ఎడిటింగ్ చేసిస్తాను. నేను ఎంతైతే నేర్చుకుంటానో అది మీకు చెప్తాను, మీకు కూడా నేర్పిస్తాను, కొన్ని చేసిస్తాను మీకు కూడా. చేసి మంచి అవుట్పుట్ ఇద్దామని యూట్యూబ్లో. సో అందుకే వెళ్తున్నాం, తీసుకున్నామంటే ఓన్లీ ఈఎంఐ బేసిసే, మన దగ్గర అంత డబ్బులు లేదు. ఏమైనా బెస్ట్ ఆప్షన్ ఇస్తే తీసుకుంటాం, లేదు అంటే నార్మల్ ఫోన్లో ఎడిటింగ్ చేస్తాం. మళ్ళీ ఫోన్లో ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ ట్రబులింగ్ మీ చాలా ఎక్కువ, చేయలేకపోతున్నాం, ద బెస్ట్ ఇవ్వలేకపోతున్నాం. సో అందుకే ఇప్పుడు నేను ల్యాప్టాప్కి షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నా. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, బేసిక్ ల్యాప్టాప్. అది ఎప్పుడో తీసుకున్నాను, అప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన టైంలో. సో దాని టైం అయిపోయింది. దాంట్లో ఏది ఎడిటింగ్ యాప్ వేసినా రన్ అవ్వట్లేదు. అయితే సెకండ్లో తీసుకుందామని ట్రై చేసినాను. రిఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ 1 year వారంటీ ఇస్తా అంటున్నారు, 5 years యూస్డ్. కానీ అవి మరి లోపల ఏముందో తెలియదు మనకు. దానికి కూడా ఒక అమౌంట్, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పెట్టాలి. ఇంకో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వేసామంటే మనకు కొత్త ల్యాప్టాప్ వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు కొత్త ల్యాప్టాపే కొందామని డిసైడ్ అయ్యాను. 1 week నుంచి చూస్తున్నా సెకండ్స్లో తీసుకుందామని. బట్ సెకండ్లో తీసుకుందామనే వాళ్ళు చాలా చూశాను. అమీర్పేటలో చూశాను, సిటీసీలో చూశాను, ఆన్లైన్లో ఉన్నాయి కదా ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాయి, అవి కూడా చాలా చూశాను. నాకు ఎందుకో అనిపించింది దాంట్లో వస్తుంది, కానీ ఎక్కువ రోజులు అయితే రాదు కదా. మనం కొత్తది తీసుకుంటేనే ద బెస్ట్ వస్తుంది, మనకు ద బెస్ట్ అవుట్పుట్ మీకు ఇవ్వగలను అని అలా డిసైడ్ అయ్యి ఇప్పుడు కొండాపూర్లో మాట్లాడాను విజయ్ సేల్స్లో, ఎలా ప్రైస్ ఏంటి అని అది డిస్కస్ చేసి వెళ్తున్నా. చూడాలి ఇంకా అక్కడ, అంటే కాల్లో ఒక రకంగా చెప్తారు, అక్కడ వెళ్ళినాక ఒక రకంగా చెప్తారు. ఇఫ్ అన్నీ మనకు మంచిగా అయితే అన్బాక్సింగ్ అక్కడే స్టోర్లో చేసి మీకు చూపిస్తాను వీడియో. వెయిట్ చేయండి, ఒక 5 minutesలో వెళ్ళిపోతాం మనం స్టోర్కి. మన బండి కూడా సర్వీసింగ్ ఇవ్వాలి, గుంజట్లేదు బండి. సర్వీసింగ్ బ్లాగ్ కూడా తీస్తాను, చూద్దాం. సర్వీసింగ్ బ్లాగ్ వచ్చేస్తుంది
ఎందుకంటే తీయలేదు ఇంకా సర్వీసింగ్. థర్డ్ సర్వీసింగ్ టైం అయింది. బైక్ది అరుస్తుంది. దీనికి కొంచెం మోడిఫికేషన్ చేయాలి. ఆయిల్ అయిపోయినట్టుంది, అలా అనిపిస్తుంది నాకు. ఆయిల్ చైన్ లూప్ చేపియాలి. చైన్ దగ్గర ఇంకా ఉన్నాయి. సర్వీసింగ్ టైం చేస్తేనే దాని బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. సర్వీసింగ్ చేపియాలి. ఇప్పుడు నా బండి థర్డ్ సర్వీస్. మంచిగా ఒక 4-5 సర్వీసెస్ అయిపోయినాయి అనుకో, అప్పుడు మంచిగా మనకు ఏంటి ఏమిస్తుంది, సర్వీసింగ్ 4 సర్వీసులు అయినాయంటే అప్పుడు మైలేజ్ ఏంటి అని తెలుస్తుంది. ఎప్పుడైనా మనం బైక్కి పెట్రోల్ కొట్టిస్తాం, అదే అనుకుంటాం, ఇది కౌంట్ చేస్తాం, కానీ అది ఏది కరెక్ట్గా తెలియదు మనకు. ఆఫ్టర్ మనకు కంపెనీ కూడా 4 సర్వీసులు ఇస్తాడు కదా, ఆ 4 సర్వీసులు అయిపోయాకనే మనకు. ఇప్పుడు ఎవడే ఏమి ఇచ్చినాడు? ఐబీఎం వెళ్ళాడు. 4 సర్వీసులు అయిపోయాకనే సర్వీస్ తెలుస్తుంది. డిస్టర్బ్ చేయి. ఇప్పుడు మన బండికి 4 సర్వీస్ కాదు, ఇప్పుడు మన బండి సర్వీసింగ్ చేయాలని చూస్తున్నాను. సో షోరూమ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, 1 year అయింది, రండి సర్వీసింగ్ చేయించుకున్నాను. అయితే 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయాలి. కాకపోతే మనది 4,428 కిలోమీటర్స్ తిరిగింది. యాక్చువల్గా 1 yearకి 10,000 కన్నా ఎక్కువ తిరుగుతారు, ముందే సర్వీస్ చేస్తారు. మనం కొంచెం తక్కువ తిరిగాం డ్యూ టు సమ్ రీజన్స్. ఇంకా ఇప్పుడిప్పుడే మంచిగా తిరుగుతున్నాం. సో దాన్ని బీట్ చేసేస్తాం తొందరలో. అయితే 3వ సర్వీస్ ఇవ్వాలి. ఇచ్చి దాన్ని 4 సర్వీసులు అయినాకనే మన బండి మైలేజ్ ఎంత, మన బండి కెపాసిటీ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత ఇవ్వగలదు ఏంటి అని తెలుస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసాం విజయ్ సేల్స్. చూద్దాం ఇంకా మన ఎడిటింగ్కి ఏదైతే బెస్ట్ ల్యాప్టాపో అది తీసుకొని వెళ్ళడం ఇంటికి. కార్డ్ అయితే మా ఫ్రెండ్ గాడిదే, నాదైతే కాదు. నా కార్డులన్నీ ఫుల్. దగ్గర వస్తున్నారా మ్యూజిక్ వెనకాల అన్స్టాపబుల్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫైనలీ మనం ఇప్పుడు
అయితే ఫ్రెండ్స్ మనం ఫైనల్గా మ్యాక్బుక్ ఓపెన్ చేసాం ఇక్కడే సేల్ స్టోర్లో. మనకు మంచి ప్రైజే ఇచ్చాడు, తీసుకున్నాం. ఇంకా వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం ఇంటికి ల్యాప్టాప్ తీసుకొని. ఇంకా రేపటి నుంచి మంచి మంచి ఎడిటింగ్, ఫస్ట్ వ్లాగ్ని నా మ్యాక్ ప్రోలోనే ఎడిట్ చేసి మీకు ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తానని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈరోజుకి ఇంతే మన వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వ్లాగులు చేస్తాను.